ఇప్పుడు మీరు అన్నది ఒక వర్డ్ వాడారు కదా, ఫిజికల్ ఇంటిమేసీ, రొమాన్స్ అనే దానికి లవ్ లాంగ్వేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనం బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు ఉన్న కమ్యూనికేషన్ కాదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పటికుండే కమ్యూనికేషన్ అది. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళది ఏంది ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధానము భర్తకు వేరుంటది, భార్యకు వేరుంటది. అలాగే అందరు అలాగే ఎక్స్ప్రెస్ చేయరు, అందరు మేల్స్ అలాగే ఎక్స్ప్రెస్ చేయరు, అందరు ఫిమేల్స్ కూడా అలాగే ఎక్స్ప్రెస్ చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భర్తదే తీసుకుందాం, వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి ఎలా చేస్తారంటే భార్య అడిగిన అన్ని కొని ఇవ్వడం, దానికి నేను అండగా నిలబడడం, అదే ప్రేమ అనుకుంటాడు ఇది స్ట్రాంగ్ అతని దృష్టిలో. కానీ భార్యకి ఎలా ఉండదు, అది ఎన్ని వస్తువులు ఇప్పించినా భార్య ఏమనుకుంటుంది అంటే అది బాధ్యత నెరవేరుస్తున్నా, అది ప్రేమ కాదు. ప్రేమ అనేది సపరేట్, బాధ్యత వేరు, ప్రేమ వేరు. నేను ఎమోషనల్ గా డౌన్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలా, నా ఎమోషన్ షేర్ చేసేటప్పుడు ఆయన ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, ఎలాంటి వాలిడేషన్స్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ గా అన్బయాస్ గా అన్జడ్జ్మెంటల్ గా వినాలి, సింపథైజ్ చేయాలి, ఎంపథైజ్ చేయాలి. అదే నిజమైన ప్రేమ తన దృష్టిలో.